ఒకే ఒక్క పాట కాంటా లాగాతో సంచలనం సృష్టించిన నటి షెఫాలి జరీవాలా ఆకస్మిక మరణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జూన్ 27వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఆమె కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఉపవాసం ఉంటూనే యాంటీ ఏజింగ్ మందులు ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ఈ విషాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. జూన్ 27వ తేదీన అసలేం జరిగింది? పోలీసుల కథనం ప్రకారం జూన్ 27వ తేదీన షెఫాలి తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించింది. ఇందుకోసం ఆమె రోజంతా ఉపవాసం పాటించింది. అయితే ఉపవాసంలో ఉన్నప్పటికీ యవ్వనంగా కనిపించడం కోసం వాడే యాంటీ ఏజింగ్ మందులతో పాటు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే గ్లూటాథియోన్ ఇంజెక్షన్ కూడా తీసుకుంది. అదే రోజు రాత్రి దాదాపు 10:30 సమయంలో ఆమె ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను అంధేరి వెస్ట్లోని బెల్లివ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అందం కోసం వాడిన మందులే ప్రాణం తీశాయా అంటే అవుననే అంటున్నారు వైద్యులు. ఉపవాసం కారణంగా శరీరంలో శక్తి తక్కువగా ఉన్నప్పుడు అధిక మోతాదులో యాంటీ ఏజింగ్ మందులు గ్లూటాథియోన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల బీపీ ఒక్కసారిగా పడిపోయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇదే గుండెపోటుకు దారితీసి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. షెఫాలి ఇంట్లో సోదాలు జరిపిన ఫారెన్సిక్ బృందాలు యాంటీ ఏజింగ్ మందుల బాక్సులు, గ్లూటాథియోన్ ఇంజెక్షన్లతో పాటు పలు విటమిన్, కొలాజన్ సప్లిమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ వైద్యుల బృందం షెఫాలి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి మొత్తం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. ఆమె మృతికి ఖచ్చితమైన కారణం తెలుసుకోవడం కోసం ఆమె శరీరంలోని కీలక అవయవాల నమూనాలను ముంబైలోని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. పోస్ట్మార్టం నివేదిక 2-3 రోజుల్లో రానుండగా విసెరా నివేదిక రావడానికి 50 నుంచి 90 రోజుల సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై అంబోలి పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. షెఫాలి భర్త, ఇతర కుటుంబ సభ్యులు, ఇంట్లోని పనివారు, సన్నిహితుల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె మృతిపై ఎవరూ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.